కీడులో నుంచి కూడా మేలు కలగజేసేవాడు మన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుడు నమ్మని మహిమపరుచుకుందాం. ఇదే మందిరం ముందు అక్కడ కారు పంచర్ పడింది. నా మాట అర్థమవుతుంది కదా? స్పష్టంగా అర్థమవుతుందా? అర్థం కాకపోయినా చేసేది ఏం లేదు, నన్ను భరించాల్సింది వాళ్ళకి. హల్లెలూయా. మరి నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఆడ తెలుసుకున్నాను బాగా అర్థమయ్యేటట్టుగా. దేవుడు నడిపింపు కోసం ప్రార్థన చేయండి అంతే. ఆ కారు ఆగింది. నేనే తోలుతున్న కారు అన్నయ్యని తీసుకొని వచ్చా. పంచర్ పడింది కారుకి. ఆరాధన అయిపోయింది, పంచర్ పడింది. ఇప్పుడు నేనేం చేయాలంటే స్టెప్ని మార్చి అన్నయ్యని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలా. ఈ కొన్ని సంవత్సరాలు అవుతుంది జరిగి. బాగేనండి. మారు అబ్బాయి టైర్ అన్నాడు, మారుస్తున్నా. ఆ బోల్ట్లు వేసాను, ఇంకా టైట్ అయ్యాలా. అన్నయ్య అబ్బాయి వేరే పని ఉందా, ఆడికి పోయిరా అన్నాడు. ఆ పని కోసం పోయా. ఇంకా వచ్చేలోకి వీళ్ళు అందరూ బండి ఎక్కి ఉన్నారు. అయ్యా పోదామా? పోదామన్నా అని చెప్పి గబగబా బండి తీసా. బండి తీసిన తర్వాత మార్టూరు బ్రిడ్జి ఎంట్రన్స్లో పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఆ పెట్రోల్ బంక్ కాడికి పోనిచ్చిన తర్వాత అన్నయ్య అన్నాడు, అయ్యా పెట్రోల్ కొట్టేద్దాం. అయ్యా పెట్రోల్ కారులే అది, మళ్ళీ కారు పెట్రోల్ ఏందనేది మీరు అడగొద్దు. పెట్రోల్ దానికి కొట్టించేది. లోపలికి పోయిన తర్వాత ఎంత అన్నాడు? 600 అని చెప్పాం. వాడు గబగబా తీసి కొడుతున్నాడు. అన్నా ఆగన్నా అన్నా. ఎందుకు? వాడు పెట్రోల్ కొట్టాల్సింది డీజిల్ కొడుతున్నాడు. ఒరే బాబు ఇదేందిరా, ఆపు అని చెప్పి సడన్గా ఆపితే వాడు చూసుకున్నాడు, ఏం పట్టుకున్నాడు. ఇదేంది నేను పట్టుకున్నాను, ఇది పెట్రోల్ది కాదా డీజిల్దా అని చెప్పి ఆడ పెట్టాడు. బండి ఆపేసాం, పక్కన పెట్టాం. ఎవరి పని మీద పోతున్నాం చెప్పరేంది? దేవుడి పని మీదే కదా. ఇక్కడ ఆరాధన ముగించుకొని మేము స్పీడ్గా గంటలో ఆడకెళ్ళాలి, మళ్ళీ మామూలూరు వెళ్ళాలా, అక్కడ ఆరాధన క్రమం నడిపించాలా. ఇప్పుడు నాకు ఒక డౌటు, అయ్యా మారాన్ని మధురంగా మార్చావు కదా ప్రభువా, మూడు బారిన జీవితాలను సిగురింపజేసేవు కదా ప్రభువా, సేదు నీళ్ళు అంటే అమృతంగా మార్చేవు కదయ్యా. నేను అనుకుంటున్నా మనసులో, ఈ డీజిల్ని పెట్రోల్గా మార్చలేవా నేను అనుకుంటున్నా. అన్నయ్య అన్నాడు, అబ్బా సరే బండి పిలిపించుకొని, అన్నయ్య వాళ్ళ రిలేటివ్ ఉంటే బండి పిలిపించుకొని బైక్ మీద వెళ్ళిపోయాడు. ఈ బండి పక్కన పెట్టి ట్యాంక్ కప్పు తీసి క్లీన్ చేయించి ఇదేదో చూసుకొని రా అబ్బాయి అన్నాడు. సరే పక్కన పెట్టి ట్యాంక్ కప్పు తీపిచ్చాను. నేనేం చేయాలి? మందిరంలో ఉండాలా. ఆ సంవత్సరంలో నేను మిస్ అయిన ఒకే ఒక్క ఆదివారం అది. హల్లెలూయా. ఏం మిస్ అయ్యా? ఆ ఆదివారం మందిరంలో ఉండకుండా మిస్ అయ్యా. ఆ సంవత్సరం మొత్తం మీదలో టైర్ పక్కన లోపల సీట్ ఉండేది కదా, పక్కన వేసుకొని టైర్ పక్కన మోకరించి ప్రార్థన చేస్తున్నా. ఈ టైంలో నీ సన్నిధిలో ఉండాలి కదా ప్రభువా. నేను రోడ్డు మీద నిలబెట్టేవేందయ్యా? ఎక్కడికి నేను పోతుంది? నీ సన్నిధికే కదా, నీ నామాన్ని మహింపరచాలనే కదా. ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను ఏడిసి ప్రార్థన చేసుకుంటే చూసేవాళ్ళు అందరూ నా కలిసి చూసి, పిచ్చి ఉండాలి కానీ ఎంత పిచ్చి ఉండకూడదు. మరి ఏంది మరి ఇక్కడ రోడ్డు మీద ప్రార్థన ఏంది అనుకునేవాళ్ళు చాలామంది. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత అట్లా కళ్ళు తెరిచి అట్లా చూస్తే ఆ టైర్కి బోల్ట్లు వేసాం కదా పంచర్ పడినప్పుడు, నేను రేంచీతో టైట్ వేయటం మర్చిపోయా. అన్నయ్యలు వేరే పనికి పంపించారు, నేను టైట్ వేయటం మర్చిపోయా. ఆ విరున్న బండి తీసుకుని మార్టూరు దాకపోయింది, నాకు మొత్తానికి చేరింది అడకే. ఆడిపోయినాక ఇది తంతంతా జరిగింది. ఆ బోల్డ్లన్నీ బయటకు వచ్చి ఉన్నాయి. ఏమాత్రం ఇక వాడు కానీ పెట్రోలే కానీ కొట్టినట్టయితే ఖచ్చితంగా రోడ్డు ఎక్కేదే బండి 100 మీద పట్టుకునే వాళ్ళమే. ఆ తర్వాత ఏం జరిగిద్దో మీ ఊహ. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, ఏమని? ప్రభువా మహారాజ్ జీవితాన్ని మధురంగా మార్చేవు కదయ్యా, మూడు బారిన జీవితాలు సిగురింపజేయగలిగిన దేవుడు కదయ్యా, సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన దేవుడు కదయ్యా అని నేను ఆ టైర్ పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుంటే, మార్చు ప్రభువా, ఈ డీజిల్ని పెట్రోల్గా మార్చు ప్రభువా అంటే ఆయన పైన ఉండి అంటాడు, రే నీకేం తెలుసురా, ఇవాళ మిస్ అయితే ఒక్కరోజు మిస్ అవుతావురా, మీరు నా సన్నిధిలో ఉండాలని ఆపేసాను రా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కీడు. మన విషయంలో కీడు అది అనిపించింది. కానీ ఆ కీడులో నుంచి దేవుడు మనకు, ఆయన సర్వజ్ఞాని. ఆయన అర్థమైద్దా మనకే? అర్థం కాదు. తర్వాత ఏడ్చుకున్న కూర్చొని, ఎందుకయ్యా మేమంటే నీకు అంత ప్రేమ,
ఏముందయ్యా మాలో? ఎన్నోసార్లు నీకు వెన్ను చూపించి వెళ్ళిపోయాం కదా ప్రభువా.